ప్రెజెంట్ మియాపూర్‌లో ఉన్న. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ర్యాపిడోలో ఒక రైడ్ అయితే వచ్చింది. పికప్ పక్కనే ఉంది. డ్రాప్ వచ్చేసరికి 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఈ ఏరియాలో ర్యాపిడోలో రైడ్స్ రాలేదు. ఊబర్‌లో కూడా రైడ్స్ రాలేదు. ఇప్పుడు ఊబర్‌లో ₹32 రైడ్ అయితే చూపిస్తుంది. ఇప్పటి వరకు ఒక రైడ్ కూడా రాలేదు. 15 నిమిషాలు అయితే వెయిట్ చేసినా ర్యాపిడోలో రైడ్ యాక్సెప్ట్ చేసాక పికప్ లొకేషన్‌కి వెళ్తూ ఉంటే రైడ్ వస్తుంది. ఒకవేళ ఇదే ₹300 రైడ్ అయితే ఆబ్వియస్‌గా ఈ రైడ్ తీసుకొని ఆ రైడ్ అయితే క్యాన్సెల్ చేస్తుండే. తక్కువ టైమ్‌లో ఎర్నింగ్స్ రావాలంటే ఇలాంటి స్ట్రాటజీస్ అయితే వాడాలి. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన పికప్ లొకేషన్‌కొచ్చేసాను ర్యాపిడోలో. ఒకటే కిలోమీటర్ డ్రాప్. ఇలాంటి 1 కిలోమీటర్ రైడ్‌లు తీసుకుంటే ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఓటీపీ తీసుకొని ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. గో టు మ్యాప్స్ 1 కిలోమీటర్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఈ 1 కిలోమీటర్ ట్రావెల్ చేసి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి. సో, నాకు కూడా క్యూరియాసిటీగా ఉంది. 1 కిలోమీటర్ రైలు తీసుకుంటే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది. ఈరోజు ర్యాపిడోలో ఎలాంటి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే తీసుకోలేదు. నెక్స్ట్ నేను చేసే వీడియోలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఎర్నింగ్స్ అయితే మీకు చూపిస్తాను. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చేసాను. ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఈ ట్రిప్‌లో ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది కూడా మీకు క్లియర్‌గా నేనైతే చూపిస్తాను. ఇక్కడ ట్రిప్ అనేది క్లోజ్ చేస్తే ₹33 బిల్ అమౌంట్ అయితే చూపిస్తుంది. ఇందులో ఎంత కమిషన్ కట్ అవుతుంది, మనకి ఎంత ఎర్నింగ్స్ ఇస్తారు. ఈ కస్టమర్ సార్ కూడా ఆన్‌లైన్ పేమెంట్ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక కస్టమర్ కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అంతా ఆన్‌లైన్ పేమెంటే వచ్చింది. ఈ ట్రిప్‌లో ₹33 కలెక్ట్ చేసుకుంటే అందులో ₹23 మనకిచ్చి రిమైనింగ్ ₹10 కమిషన్ అయితే కంపెనీ తీసుకున్నారు. సో, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత కమిషన్ కట్ అయింది అనేది. జీఎస్టీ అని చెప్పి ₹5 కట్ చేశారు. అలాగే వీళ్ళ ప్లాట్‌ఫార్మ్ ఫీజ్ అని చెప్పేసి ఇంకొక ₹5 అయితే కట్ చేశారు. టోటల్‌గా లాస్ట్ రైడ్‌లో ₹10 కమిషన్ కట్ చేసి మనకి ఒక కిలోమీటర్‌కి ₹23 ఎర్నింగ్స్ అయితే ఇచ్చారు. కమిషన్ కట్ చేసినా సరే పర్ కిలోమీటర్‌కి ₹23 అంటే విచ్ ఈస్ రియల్లీ గుడ్ ఎర్నింగ్స్.